హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఏపీపీఎస్సీ, ఎఫ్బీఓ అండ్ ఏబీఓ మెయిన్స్‌కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు 24 అవర్స్ మనీ బ్యాక్ ఛాలెంజ్‌తో ఇవ్వడం జరుగుతుంది. 24 అవర్స్‌లో గానీ మీకు ఈ టెస్ట్ సిరీస్‌లో ఉన్నటువంటి కంటెంట్ గానీ నచ్చకపోతే 24 అవర్స్‌లో మీకు ఈ టెస్ట్ సిరీస్‌లో ఉన్నటువంటి కంటెంట్ నచ్చకపోతే మీరు 9347428177కి మెసేజ్ చేసినట్లయితే, వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100% రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కంటెంట్ గానీ మీకు 24 అవర్స్‌లో నచ్చకపోతే మీకు 100% రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, 24 అవర్స్‌లో మనం రీఫండ్ ఇస్తున్నామంటే మన టెస్ట్ సిరీస్ యొక్క క్వాలిటీ మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఇందులో ఫ్యూచర్స్ గనుక చూసినట్లయితే మనం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, కొన్ని ఫైల్స్ మనకి తెలుగు మీడియంలో ఉన్నాయి. మనం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా మనం అప్‌లోడ్ చేస్తున్నాం. సో, అది ఒక 4-5 డేస్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అందరిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ టెస్ట్ సిరీస్‌ని అందించడం జరుగుతుంది. సో, ఇందులో మీకు 100% సిలబస్ అనేది కవర్ అవుతుంది. 100% సిలబస్ అనేది కవర్ అవుతుంది. ఆల్రెడీ జనరల్ సైన్స్‌కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ జనరల్ స్టడీస్‌కి సంబంధించి కానివ్వండి, అంటే పేపర్ 1కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ పేపర్ 2లో మనకి జనరల్ సైన్స్‌కి సంబంధించి 100% మనం టెస్ట్‌లనేది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ పేపర్ 2లోనే మనకి మ్యాథ్స్‌కి సంబంధించి ఒకే ఒక టాపిక్ అనేది మిగిలిపోయింది. సో, అది ఈ 1 ఆర్ 2 డేస్‌లో కంపల్సరీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో, కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ అంటే మనం అన్ని టాపిక్స్‌ని కవర్ చేస్తూ కాంప్రహెన్సివ్‌గా టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ ఎక్స్‌ప్లనేషన్. ఓకేనా? సో, మనం స్పెషల్‌గా దేనిపైన ఫోకస్ చేస్తున్నామంటే ఎస్సే రైటింగ్ పైన మనం స్పెషల్‌గా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇది మనకి క్వాలిఫైయింగ్ టెస్ట్ కాబట్టి, సో, ఒకవేళ మీరు మెయిన్స్‌ని చాలా బాగా పెర్ఫార్మ్ చేసిన పేపర్ 1, పేపర్ 1 అండ్ పేపర్ 2ని మీరు బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ కూడా మీరు ఎస్ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వకపోతే, సో, మీకు ఎంత స్కోర్ చేసినా వేస్టే. కాబట్టి మనం స్పెషల్‌గా ఈ ఎస్ఏ రైటింగ్ పైన ఫోకస్ చేస్తున్నాం. ప్రతి క్వెషన్ మనం టెస్ట్ సిరీస్‌లో ఇచ్చినటువంటి ప్రతి క్వెషన్ కూడా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. అంటే కాన్సెప్ట్‌ని కవర్ చేస్తూ కాన్సెప్ట్ ఓరియంటేషన్‌లో ఈ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మెయిన్స్ యాస్పిరెంట్స్ ఉంటారో మన టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అయినటువంటి మెయిన్స్ యాస్పిరెంట్స్ ఉంటారో వారికి వాట్సాప్ గ్రూప్ ద్వారా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? వారికి వాట్సాప్ గ్రూప్ ద్వారా సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, 24/7 మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు డౌట్ వచ్చినా మీరు మెసేజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ పర్సన్ టు పర్సన్ డౌట్ సెషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాపిక్‌కి సంబంధించి డౌట్ ఉన్నట్లయితే, సో, పర్సన్ టు పర్సన్ మనకి డౌట్ సెషన్ అనేది ఉంటుంది. డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సపోర్ట్ అనేది అంటిల్ ఎగ్జామ్ కంప్లీషన్. అంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయినా, లేకపోతే ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయ్యి నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత కంప్లీట్ అయినా కూడా మీకు మెయిన్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ సపోర్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్‌లో మనకి ఈ మెయిన్స్ కంప్లీట్ అవ్వలేదనుకోండి, మీకు ఈ వ్యాలిడిటీ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ చూడండి, అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్. ప్రతి టెస్ట్ కూడా మీకు అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్‌తో వస్తుంది. సో, ఒక అటెంప్ట్ కాదు, అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్‌తో వస్తుంది. ఇంకొక విషయం చెప్పాలంటే మీకు, సో, పేపర్ 1కి సంబంధించి, నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి మనం పేపర్ 1కి సంబంధించి 3 గ్రాండ్ టెస్ట్‌లు, నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి 3 గ్రాండ్ టెస్ట్‌లు మనం కండక్ట్ చేయబోతున్నాం. సో, వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది. సో, తప్పకుండా ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎవ్రీ క్వెషన్ అంటే ప్రతి క్వెషన్‌కి కూడా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా. నెక్స్ట్ పీడీఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్‌కి కూడా పీడీఎఫ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో, ఒకవేళ టెస్ట్ చూస్తున్నప్పుడు మీకు కొన్ని కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, సో, టెస్ట్ రాసిన తర్వాత లాస్ట్‌లో టెస్ట్‌ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు రివ్యూ చేసుకునేటప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. సో, అక్కడైనా మీరు చూసుకోవచ్చు. లేదంటే పీడీఎఫ్ ఓపెన్ చేసి పీడీఎఫ్‌ని రిఫర్ చేస్తూ అయినా మీరు ఎక్స్‌ప్లనేషన్ అనేది చూసుకోవచ్చు. కాన్సెప్ట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అర్థమెటిక్‌కి సంబంధించినటువంటి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వారికి సంబంధించి అర్థమెటిక్‌కి సంబంధించినటువంటి షార్ట్‌కట్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క స్కోర్‌ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఈ అర్థమెటిక్ షార్ట్‌కట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే మనకి ఎస్ఏకి సంబంధించి కదా. సో, ఇక్కడ 45 మినిట్స్‌లో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. సో, ఈ ఎస్సేలో మనం హౌ టు రైట్ యాన్ ఎస్సే అనేటటువంటి ఒక పీడీఎఫ్‌ని కూడా మనం అప్‌లోడ్ చేయడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్‌లో. సో, దాంట్లో మీకు ఒక ఎస్సేని ఎలా రాయాలి, ఏ స్టెప్స్ ఫాలో అవుతూ ఒక ఎస్సేని రాయాలి. సో, దానికి సంబంధించి కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. నెక్స్ట్ 15 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. చాలామంది మనకి ఒక 50-100 టాపిక్స్ ఇస్తారు. సో, 50-100 టాపిక్స్ చదివే లోపే మీకు మొత్తం టైం అంతా అయిపోతుంది. సో, మీరు పేపర్ 1, పేపర్ 2 పైన మీరు కాన్సంట్రేట్ చేయలేరు కాబట్టి మనం కేవలం మోస్ట్ ఇంపార్టెంట్ 50
ఎస్ఏస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇంకొకటి మనం ఏపీ బేస్ చేసుకొని అంటే ఆంధ్రప్రదేశ్ ఓరియంటేషన్‌లో అంటే మనం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి టాపిక్స్‌ని బేస్ చేసుకొని ఈ ఎస్సేస్‌ని ఇవ్వడం జరుగుతుంది. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి అడవులు గానివ్వండి, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ గానివ్వండి, వాటికి సంబంధించి కూడా మనం ఆ క్లైమేట్‌కి సంబంధించినటువంటి గానివ్వండి, సో, వాటికి సంబంధించి కూడా మనం ఎస్సేస్ అనేది ఇవ్వడం జరిగింది. కేవలం 15 ఎస్సేస్ కనుక మీరు కాంప్రహెన్సివ్‌గా చదివితే సో, దాని నుంచి ఎలాంటి ఎస్సే వచ్చినా కూడా మీరు చేయగలరు. సో, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ మనం ఎస్సేస్‌లో మెయిన్‌గా రాయాల్సింది ఇంట్రడక్షన్‌లో కోట్స్ రాయాలి. కొన్ని కోట్స్ ఇంక్లూడ్ చేస్తూ మనం ఇంట్రడక్షన్ రాస్తూ మనం ఎస్సేస్‌ని ఫాలో అవ్వాలి. సో, అలా మనం కొన్ని కోట్స్ కూడా దాదాపుగా 30 కోట్స్ కూడా మనం దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఎస్సేస్ అనేవి మనకి తెలుగు మీడియంలో ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయి. తెలుగు మీడియంలో ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎస్సే కరెక్షన్ త్రూ వాట్సాప్. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మన టెస్ట్ సిరీస్‌లో జాయిన్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో వారికి ఎస్సే కరెక్షన్ అనేది వాట్సాప్ ద్వారా చేయడం జరుగుతుంది. మీరు ఎస్సే రాసిన తర్వాత వాట్సాప్‌లో గనుక పంపించినట్లయితే 9347428177కి వాట్సాప్‌లో గనుక పంపించినట్లయితే మీ యొక్క ఎస్సే కరెక్షన్ చేసి అందులో ఉన్నటువంటి మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసి ఆ మిస్టేక్స్‌ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్తూ మీకు ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు 100% పర్ఫెక్షన్ వచ్చేలాగా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ స్పెషల్ గైడెన్స్ ఉంటుంది. ప్రతి ఆస్పిరెంట్‌కి కూడా పీ2పీ స్పెషల్ గైడెన్స్ అనేది ఉంటుంది. పీ2పీ పర్సన్ టు పర్సన్ స్పెషల్ గైడెన్స్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ పేపర్ 1 విషయానికొచ్చినప్పుడు ప్రతి టాపిక్‌ని కూడా కవర్ చేయడం జరిగింది. విత్ ఎక్స్‌ప్లనేషన్. ప్రతి క్వెషన్ కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో ఉంటుంది. సో, మీకు గనుక 24 అవర్స్‌లో మన టెస్ట్ సిరీస్ గనుక నచ్చకపోతే సో, మీరు వాట్సాప్ చేసినట్లయితే 100% రీఫండ్ చేయడం జరుగుతుంది. సో, ఎంతైతే మీరు పే చేశారో ఆ మొత్తాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్స్ అన్నీ కూడా మన ఏపీపీఎస్సీ ఫాలో అవుతున్నటువంటి స్టాండర్డ్‌ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటాయి. ప్రతి క్వెషన్ కూడా మన ఏపీపీఎస్సీ ఎలాంటి స్టాండర్డ్ అయితే ఫాలో అవుతుందో ప్రీవియస్‌గా కానివ్వండి, రీసెంట్‌గా మనకు ప్రిలిమ్స్‌లో కానివ్వండి, అంటే స్క్రీనింగ్ టెస్ట్‌లో కానివ్వండి, ఎలాంటి స్టాండర్డ్‌ని అయితే ఫాలో అయిందో ఆ స్టాండర్డ్‌ని బేస్ చేసుకొని మనం ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రతి క్వెషన్ ఇందులో కూడా పేపర్ 1లో కూడా ప్రతి క్వెషన్‌కి కూడా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. పాలిటీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఏపీ హిస్టరీ కానివ్వండి, ఏపీ ఎకానమీ కానివ్వండి, నెక్స్ట్ ప్రతిదీ. సో, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రతి క్వెషన్‌కి మీకు కాన్సెప్ట్‌ని క్లియర్ చేస్తూ సో, మనం ఈ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ 1కి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో పేపర్ 1కి సంబంధించి ప్రతి టాపిక్ కూడా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, నెక్స్ట్ అదే విధంగా ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఏపీ హిస్టరీ కానివ్వండి, ఏపీ ఎకానమీ కానివ్వండి, ప్రతి టాపిక్ కూడా ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రతి టాపిక్ వైస్‌గా గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 విషయానికొచ్చినప్పుడు మనకి ఇందులో మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ అనేవి ఉంటాయి. సో, ప్రతి చాప్టర్ అన్ని చాప్టర్స్‌ని కవర్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ట్రిగోనోమెట్రీ ఒకటే మనకి పెండింగ్ అనేది ఉంది. సో, అది కూడా ఈ 1 ఆర్ 2 డేస్‌లో మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో, మ్యాథ్స్‌కి సంబంధించి ప్రతి క్వెషన్‌కి కూడా మనం డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్డ్‌గా అంటే ఆ క్వెషన్‌కి సంబంధించి షార్ట్‌కట్ కానివ్వండి, డీటెయిల్ సొల్యూషన్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జీఎస్ క్వెషన్స్‌కి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్‌గా ఇంగ్లీష్‌లోను, తెలుగులోను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఇది కూడా తెలుగు మీడియంలో ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో, ఈ టెస్ట్ సిరీస్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. నేను అదే విధంగా యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను మరియు డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. సో, అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. కంటెంట్ దగ్గర మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మేము చెప్తున్నట్లు 24 అవర్స్‌లో మీకు గనుక నచ్చకపోతే సో, మీ యొక్క మనీ అనేది రిటర్న్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో, తప్పకుండా ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఒక్కసారి టెస్ట్ చేయండి. అసలు టెస్ట్ సిరీస్ అనేది ఎలా ఉందనేది మీరు ఒక్కసారి పరీక్షించొచ్చు. ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ టెస్ట్ సిరీస్‌ని అవైల్ చేసుకోండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో గాని లేకపోతే కామెంట్ సెక్షన్‌లో గాని నేను యాప్ లింక్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు. థాంక్ యూ.